అనే కథతో సినిమా ప్రారంభమవుతుంది. అమెజాన్లోని గొప్ప చెట్టు. పెడల్స్ యొక్క అద్భుతమైన వైద్యం శక్తి. ఆ చెట్టును చంద్రుని కన్నీళ్లు అని కూడా అంటారు. చెట్టు యొక్క ఒక పెడల్ ఏదైనా నయం చేయగలదు. అనారోగ్యం చాలా మంది చేరుకోవడానికి ప్రయత్నించారు. చంద్రుని కన్నీళ్లు కాని ఎవరూ విజయం సాధించలేదు. డాన్లో డి ఎయిర్ అనే వ్యక్తి దగ్గరికి చేరుకున్నాడు. కాని అడవి అతన్ని చంపింది. కానీ నిజానికి అతను గాయపడిన రాష్ట్రంలో చంపబడలేదు. చెట్టు యొక్క సంరక్షకులచే కనుగొనబడింది. అతను వారి నుండి బాణపు తలని కోరాడు. చంద్రుని కన్నీళ్లను చూడటం అవసరం. నిరాకరించారు మరియు ఒక గేర్ పోరాటం ప్రారంభించింది. కాని ద జంగల్ ఎంటాంగిల్డ్ హిమ్ అండ్ హీ మెక్గ్రెగర్ చెప్పిన తర్వాత అదృశ్యమయ్యాడు. ముందు చంద్రుని కన్నీళ్ల గురించి కథ. కలిగి ఉన్న గౌరవనీయులైన పండితుల బాణం తల ప్రస్తుతం అతను చూపిస్తుంది. జాగ్రత్తగా గీసిన అమెజాన్ మ్యాప్ మరియు వారు ఉన్న లస్డి క్రిస్టల్ వద్ద పాయింట్లు కనుగొనే అత్యధిక అవకాశం ఉంది. పవిత్రమైన వాటిని ఉపయోగించి చంద్రుని కన్నీళ్లు. మెక్గ్రెగర్ అతనిని ముగించినట్లు బాణం ప్రసంగం సర్ జేమ్స్ సూటిగా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. బాణం తల మరియు అందరూ నవ్వుతారు. అతనికి కాని అతని సోదరి లిల్లీ సూచించినట్లు పండితులు తన మాట వినవలసిందిగా అభ్యర్థించారు. ఈలోగా మరికొన్ని నిమిషాలు. లిల్లీ నిశ్శబ్దంగా తన సీటు నుండి లేచి లోపలి ప్రాంతం వైపు నడవడం ప్రారంభిస్తుంది. భవనం యొక్క మ్యాప్ చూసిన తర్వాత ఆమె చేతిలో డ్రా అయిన ఒక వ్యక్తి ఆమె అని అనుకుంటాడు. కార్యదర్శి మరియు వైపు ఆమెను నిర్దేశిస్తాడు. లైబ్రరీ ఆమె చివరకు లోపలికి చొచ్చుకుపోతుంది. కాని ఆమె తలుపు తెరవకముందే మనిషి లోపలికి వచ్చాడు. లాక్ ఆమె క్లోరోఫామ్ ఉంచుతుంది. మనిషి యొక్క ముక్కు మీద రుమాలు మరియు లోపలికి ప్రవేశించిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. గదిలో ఆమె దుస్తులు ధరించడం ద్వారా కలిసిపోతుంది. ఆమె జాగ్రత్తగా చేరుకునే విగ్రహం బాక్స్ బాణం హెడ్ కలిగి మరియు దానిని వద్ద తెరుస్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి సర్తో కలిసి నడిచాడు. ఆరో హెడ్ ది మ్యాన్ కావాలనుకునే జేమ్స్ ప్రిన్స్ యోకిమ్ మరియు అతను చాలా బాధపడ్డాడు. ఖాళీ పెట్టెను చూడు. అకస్మాత్తుగా అతను చూస్తాడు. లేడీ పరిగెడుతూ సర్ జేమ్స్ని అడుగుతుంది. ఆమెను అనుసరించండి. కాని లిల్లీ తన మార్గంలో పోరాడుతుంది. కిటికీ గుండా ఉరి వేసుకుంది. నిచ్చెన నుండి అదృష్టవశాత్తు మెక్గ్రెగర్ వస్తున్నాడు. బిల్డింగ్లో నుండి ఆమెను చూసి ఆగాడు. బస్సు ఆమె దూకుతుంది మరియు వారు తప్పించుకుంటారు. మరోవైపు ప్రిన్స్ యోయిన్ బాణం. సర్ జేమ్స్ చాలా బాధపడ్డాడు. అతను కొట్టిన ప్రతి ఒక్కరికీ తన పేరును వెల్లడిస్తుంది. అందరూ మరియు లిల్లీ గురించి సర్ జేమ్స్ని అడిగారు. లిల్లీ తనకు కావాల్సిన వస్తువులను ప్యాక్ చేస్తుంది. కీ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మెక్గ్రెగర్ సున్నితమైన వ్యక్తి. కాని అతను చేస్తాడు. తన సోదరి ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేదు. అమెజాన్ వంటి ప్రమాదకరమైన అడవి. అదే సమయంలో స్కిప్పర్ ఫ్రాంక్ అతనిని తీసుకుంటాడు. వాటిని చూపించడానికి ప్రయాణికులతో నిండిన స్టీమర్. అతను అమెజాన్ యొక్క అద్భుతాలు ప్రతి చెట్టు అని నాటకీయంగా వివరిస్తుంది. మరియు జంగ్లర్లోని రేఖ కావచ్చు. నరమాంస భక్షకుడు అస్థిపంజరాలను నడిపిస్తాడు. చెట్ల నుండి వేలాడుతున్న అన్వేషకులు. అకస్మాత్తుగా కొంతమంది స్థానిక గిరిజనులు కనిపించారు మరియు ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఫ్రాంక్ వచ్చిన వెంటనే తిరిగి రావడానికి అదనంగా చెల్లించండి. అవి ఫ్రాంక్ చేత ఇన్స్టాల్ చేయబడతాయా? అతను అదనపు బక్స్ సంపాదించడానికి. ప్రయాణికులు. మరోవైపు లిల్లీ మరియు మెక్గ్రెగర్. వారు కోరుకున్న చోట పోర్టో వెలో బ్రెజిల్ చేరుకుంటారు. అడవికి చేరుకోవడానికి స్టీమర్ తీసుకోండి. కాని ప్రిన్స్ యాకీం నుండి వారికి అది తెలియదు. బాణపు తలని పొందడానికి తన మనుషులను పంపాడు. లిల్లీ వారు తెలివిగా ఆమెను అనుసరిస్తున్నారు. పోర్టో చేరుకున్న తర్వాత వెలో ఫ్రాంక్ చెప్పారు. ప్రయాణికులకు మరియు మిస్టర్ నీలో వీడ్కోలు. అతను సంపాదించిన మొత్తం డబ్బును అతని నుండి తీసుకుంటాడు. ట్రిప్ ఫ్రాంక్ తన రుణాన్ని చెల్లించాలి. దానికి తోడు అతను తన పడవకు తాళం వేస్తాడు. అతను ఫ్రాంక్ను తిరిగి రమ్మని హెచ్చరించిన కీని పొందాడు. ఒక వారంలో డబ్బు లేదా అతను చేస్తాడు. అతని పడవను కూడా ఫ్రాంక్ నిశ్శబ్దంగా జప్తు చేయండి. అతని కీలను తిరిగి పొందడానికి నియో గదికి వెళ్తాడు. కాని అతను బాక్స్ను తెరవలేకపోయాడు. అదే సమయంలో లిల్లీ నియో కోసం వెతుకుతూ వస్తుంది. అతను మాత్రమే తీసుకోవాలని ఆమెకు చెప్పబడింది. ఆమె గమ్యస్థానానికి ఆమె అమెజాన్కు వెళ్ళింది. ఫ్రాంక్ నియో అని అనుకుంటాడు మరియు ఆమె అతనికి సహాయం చేస్తుంది. పెట్టెను తెరవడం ద్వారా పడవ యొక్క కీని పొందండి. అతను లిల్లీ కోరుకుంటున్నట్లు విన్నప్పుడు పింతో బ్రిస్టల్కి వెళ్లడానికి అతను ఆమెను హెచ్చరించాడు. ప్రమాదాలు చివరికి అతను ఆమెను తీసుకెళ్లడానికి అంగీకరించాడు. అదే సమయంలో భారీ ధరకు మెక్గ్రెగర్ నిలోను తీసుకువస్తాడు మరియు లిల్లీ మొదలవుతుంది. అకస్మాత్తుగా అతనితో ధరల చర్చలు. ఫ్రాంక్ లిల్లీ మెడలోని అరో తలను చూస్తాడు. హియో తన చిరుతపులిని పిలవడానికి ఒక విజిల్ మరియు అతనే అని లిల్లీని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కడే ప్రమాదాలతో పోరాడగలడు. అదే సమయంలో చిరుతపులి అడవిలో దూకుతాడు మరియు ఫ్రాంక్ అతనితో పోరాడుతాడు. అతన్ని కిటికీలోంచి అందరినీ మోసం చేస్తాడు. అతని ధైర్యాన్ని మెచ్చుకుంటుంది మరియు లిల్లీ కూడా ఉంది. చాలా ఆకట్టుకున్న ఆమె ప్రయాణానికి ఒప్పందం చేసుకుంది. ఫ్రాంక్తో తర్వాత ఫ్రాంక్ అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. చిరుతపులి ప్రాక్సిమా అతనికి దగ్గరగా సహాయం చేసినందుకు. కొంతకాలం తర్వాత లిల్లీతో ఒప్పందం. మరియు మెక్గ్రెగర్ బయలుదేరడానికి పడవలోకి వచ్చాడు. వెంటనే ఫ్రాంక్ విసరడం ప్రారంభించాడు. నీటిలో మెక్గ్రెగర్ అదనపు సామాను. మరియు అది ప్రిన్స్ మనుషులు గమనించలేదు. వారు లిల్లీని పక్షి బోనులో బంధించారు. లిల్లీ తెరుచుకుంటుంది. ఎలాగైనా పడవ ప్రారంభించండి. పింతో పంజరం వేసి ఆ వ్యక్తులను కొట్టాడు. ఓడ ఫ్రాంక్ వైపు ఆమె మార్గం చేయండి.
ఆమెకు దారి చూపించడానికి అక్కడికి వస్తాడు. నీటిలో దూకదు కానీ పరిగెత్తుతుంది. మరొక వైపు మరియు దూకుతుంది. తాడు ప్రిన్స్ ద్వారా జారడం ద్వారా పడవ. అతను అన్ని పరిస్థితులలో బాణం తల కోరుకుంటున్నాడు. ఉంటే యుద్ధంలో గెలవగలమని తెలుసు. చంద్రుని కన్నీళ్లు అతను లిల్లీ యొక్క ఓడను అనుసరిస్తాడు. ఫ్రాంక్ తన జలాంతర్గామితో జలాంతర్గామి వాటిని అనుసరిస్తుంది మరియు అతను ఉంచాడు. అతను వెంటనే ఓడ ఇంజిన్లో ఇంధనం నింపాడు. తమను తాము రక్షించుకోవడానికి పడవను వేగవంతం చేస్తుంది. టార్పెడో వాటిని సమీపిస్తోంది కాని జలాంతర్గామి నీలో నౌకాశ్రయాన్ని నాశనం చేస్తుంది. చివరకు దూరంగా నదిలోకి ప్రవేశించండి. నిలో మరియు ప్రిన్స్ మెగ్రెగర్ మొదట్లో పొందుతాడు. చాలా బాగా దుస్తులు ధరించాడు కాని చివరికి అతను పొందుతాడు. అకస్మాత్తుగా మండుతున్న వేడికి చిరాకు. లిల్లీ కొన్ని డాల్ఫిన్లు దూకడం చూసింది. ఫ్రాంక్ ఆమెను చూడవద్దని హెచ్చరించాడు. స్పష్టంగా కళ్ళు లేదా ఆమె కలిగి ఉంటుంది. ఆమె జీవితాంతం పీడకలలు. వాటిని కంటిలో చూసి లిల్లీ వీడియో చేస్తుంది. అడవి అందం ఫ్రాంక్ కూడా ప్రయత్నిస్తాడు. కెమెరా మరియు ఓడను దారిలో తిప్పుతుంది. మరోవైపు లిల్లీ అతన్ని కోరింది. ప్రిన్స్ చేరుకోవడానికి ఒక గిర్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. చంద్రుని కన్నీళ్లు అతను అని పట్టించుకోలేదు. శపించబడిన ఫ్రాంక్ తాజాని పట్టుకున్నాడు. ఫ్రాంక్ రక్తపు రుచి కోసం విందు. దానిపై మెగ్రెగర్ తినలేకపోయాడు మరియు వెళ్లాడు. మంచానికి ప్రాక్సిమా నిశ్శబ్దంగా అతనిలోకి వెళుతుంది. క్యాబిన్ తన ముఖానికి క్రీమ్ వేసుకున్నప్పుడు ఫ్రాంక్ మరియు లిల్లీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. మెగ్రెగర్ అకస్మాత్తుగా అక్కడికి పరిగెత్తాడు. ప్రాక్సిమా లిల్లీకి చాలా కోపం వచ్చింది. అది తన పెంపుడు జంతువు అని తెలుసుకుని అబద్ధం చెప్పాడు. అతను దాని నుండి ప్రజలను రక్షించినట్లు నటించినప్పుడు మరోవైపు యువరాజు ఒక గిర్ని కనుగొంటాడు మరియు అతనిపై నది నీటిని విసురుతాడు. వద్ద అడవి శాపం నుండి అతనికి విముక్తి. అదే సమయంలో ప్రిన్స్ పేలుడు చేస్తాడు. లిల్లీ నదిని ప్రారంభించే రాళ్లు చూస్తాయి. పాముల పీడకల మరియు మేల్కొంటుంది. భయపడిన ఫ్రాంక్ ఆమెతో వారు చేయాల్సిందిగా చెబుతాడు. అతను ఒక కఠినమైన నది ప్రాంతం గుండా రహస్యంగా ప్రాక్సిమాను దొంగిలించమని సంకేతాలు ఇస్తుంది. లిల్లీ నుండి బాణం అకస్మాత్తుగా వారు పొందుతారు. ఫ్రాంక్ నది అంచు చాలా తక్కువ. తన పడవను దూరంగా నడిపి దానిమీద ఉంచుతాడు. లిల్లీ మరియు మెగ్రెగర్ ఇద్దరూ రైట్ ట్రాక్ ప్రారంభం. ప్రాక్సిమా దొంగిలించినప్పుడు వాంతులు. ఆ సమయంలో ఎందుకంటే బాణం తల ఒక వైన్ బాటిల్ నేలపై పడింది మరియు ప్రాక్సిమా దానిని లాక్కుని తాగింది. కొద్దిసేపటి తర్వాత వారు పడవను ఆపారు. ఫ్రాంక్ మరియు మెగ్రెగర్ భూమిపై అడుగుపెట్టారు మరియు మెగ్రెగర్ అతను ఎల్లప్పుడూ ఉంటాడని అతనికి చెప్పాడు. అతను తన సోదరితో చెప్పినప్పుడు పక్కన ఉండండి. బంధువులు అతను అమ్మాయిల పట్ల ఆసక్తి చూపలేదు. లిల్లీ మాత్రమే అతని పక్కన నిలబడి లిల్లీ తీసుకుంటుంది. సమయం మరియు శోధనల ప్రయోజనం. ఫ్రాంక్ క్యాబిన్ అతనికి కూడా ఉందని ఆమె కనుగొంది. చంద్రుని ఫ్రాంక్ కన్నీటిని శోధించడానికి మ్యాప్లు. అతను చాలా కాలం ప్రయత్నించాడని ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు అతను వదిలిపెట్టాడు. లిల్లీ అతనికి గుర్తుచేస్తుంది. ఈసారి వారి వద్ద బాణం ఉంది కాబట్టి వారు అకస్మాత్తుగా కొన్ని విజయవంతమవుతారు. గిరిజనులు బాణాలు విసిరారు. వారిలో ముగ్గురి మెడలు తెగి పడిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న గిరిజనులు వారిని అక్కడికి తీసుకెళ్లారు. నాయకుడు ఫ్రాంక్ వారి భాష మాట్లాడతాడు మరియు నాయకుడు వాటిని కోరుకుంటున్నారని వారికి చెబుతుంది. బాణం తల ఇచ్చి వెళ్లి లిల్లీ చేస్తుంది. ఏ షరతుకు అంగీకరించలేదు మరియు ఆమెను తెరుస్తుంది. ఆమె వారిపై దాడి చేస్తుండగా చేతులు కట్టేసింది. ఈటెను లాక్కుని నవ్వడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తులు నటించే నటులు. ఫ్రాంక్ ఆదేశం. లిల్లీకి చాలా కోపం వచ్చింది. ఫ్రాంక్ ప్రతిదాని గురించి అబద్ధాలు మరియు పంచులు చేస్తాడు. ఆ రాత్రి ఫ్రాంక్ మెగ్రెగర్ని అడిగాడు. లిల్లీ అతనిని క్షమించును కాని అతను ఆమెకు హామీ ఇస్తాడు. ఆ తర్వాత ఆమె అతన్ని ఎప్పటికీ క్షమించదు. ఇది అక్కడ ఒక మహిళ చదువుతుంది. బాణం తల యొక్క భాష మరియు వారికి తెలుసు. మూన్ మునిగిపోయే చెట్టును కనుగొనండి. లిల్లీ ఇకపై తనకు నమ్మకం లేదని వాదించింది. ఫ్రాంక్ మరియు ఆమె మిగిలిన డబ్బు చెల్లిస్తుంది. ఆమెతో ప్రయాణం చేయనని అతనికి చెప్పింది. అతనికి ఇకపై మెగ్రెగర్ తన ముఖానికి రంగులు వేస్తాడు. తెలియకుండానే శాశ్వతంగా మరణిస్తారు. మరోవైపు ఎయిర్ చనిపోయిన సైనికులు ఉన్నారు. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. లిల్లీ ముందు మరియు అతనికి ఒక ఇవ్వాలని అడుగుతుంది. యారోవీడ్ ఆమె తిరస్కరించింది మరియు శాఖలు. ఆమె కొమ్మలను తొలగిస్తుంది. మరియు కొన్ని ఏజీ మరణించిన సైనికులను కాల్చివేశాడు. అగీర్తో ఫ్రాంక్ ఫైట్స్ అతని స్నాక్స్ పట్టుకుంటాడు మరియు అతనిపై దాడి చేస్తాడు కాని అతను కత్తిని చొప్పించాడు. అతనిలోకి ఫ్రాంక్ లిల్లీ నదిలో పడతాడు. ఫ్రాంక్ మరణంతో ఒక గిరిజనుడు ఏడుపు ప్రారంభించాడు. స్త్రీ లిల్లీని చెదరగొట్టమని అడుగుతుంది. ఒక బాణం హెడ్ ఐర్ సైనికులతో అడవి పొందడానికి చంద్రుని కన్నీళ్లు చేరుకోవాలనుకుంటున్నాను. వారు పొందాలనుకుంటున్న శాపం నుండి విముక్తి పొందండి. సోల్స్ బ్యాక్ అడ్యూర్ పంపమని సూచిస్తున్నారు. తేనెటీగలు వాటి శరీరాల మీదుగా ఎగురుతున్నాయి. ప్రిన్స్ అతను వారికోసం లిల్లీని కనుగొంటాడు మరియు వారు బాణపు గొట్టాన్ని పొందుతారు. మరొక వైపు అడవిలో నడుస్తున్నప్పుడు లిల్లీ ఫ్రాంక్ని సజీవంగా గుర్తించడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా అతని శరీరంలో కత్తి రక్తస్రావం కాదు. ఫ్రాంక్ చివరకు వెల్లడించాడు. అతని వయస్సు 400 సంవత్సరాలు అని. నిజం ఏమిటంటే అతను దానివల్ల చనిపోలేడు. శాపం కాబట్టి ఆమె అతనికి తొలగించడానికి సహాయం చేయాలి. అతని శరీరం నుండి కత్తి ఆమె తన పాదాలను ఉంచుతుంది. అతని ఛాతీ మరియు కత్తి మ్యాగ్రెగర్ తొలగిస్తుంది. ఈ లిల్లీ మేల్కొలపడం చూసి స్పృహ కోల్పోయింది. అతన్ని పైకి లేపి అతను చేసిన పనిని అభినందిస్తుంది.
అతను అతనిని విచ్ఛిన్నం చేయడంతో పాటు ఆమె కోసం చాలా ఎక్కువ కాలు ఆమె అతనిని కౌగిలించుకుని వాగ్దానం చేస్తుంది. త్వరలో తిరిగి వస్తాడు. ప్రిన్స్ నుండి చూస్తాడు. కొన్ని తేనెటీగలు పొందడానికి ప్రయత్నిస్తున్న గాజు జలాంతర్గామిలోకి అతను వారిని ఆదేశించాడు. తలుపులు తెరిచి తేనెటీగలు ప్రవేశించి కూర్చున్నాయి. మ్యాప్ చెప్పే నిర్దిష్ట ప్రాంతాలు. వాటిని ఎక్కడికి వెళ్ళాలి? పోరాటం. ప్రిన్స్ ఎక్కడ అర్థం చేసుకున్నాడు. తేనెటీగలు అతన్ని వెళ్లాలని కోరుకుంటాయి మరియు కదలడం ప్రారంభిస్తాయి. అక్కడ లిల్లీ ఫ్రాంక్ ఎందుకు చేయలేదో తెలుసుకోవాలనుకుంటోంది. చనిపోతాడు కాబట్టి అతను తన పేరు అని చెప్పడం ప్రారంభించాడు. ఫ్రాన్సిస్కో మరియు అతని తండ్రి ఎయిర్స్లో ఉన్నారు. అతని మరణం తర్వాత తండ్రి సైన్యం ఎయిర్స్. తండ్రి అతన్ని తన కొడుకులా పెంచాడు. ఒకరోజు ఎయిర్స్ అన్నదమ్ముల్లా ఉన్నారు. కూతురు లేదు కాబట్టి అనారోగ్యం పాలైంది. ఆమెను రక్షించే మార్గం అతను కన్నీళ్ల గురించి గమనించాడు. చంద్రుడు మరియు పొందడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వారి సమయంలో తన కుమార్తె కోసం వాటిని. ప్రయాణంలో చాలామంది పురుషులు అనారోగ్యం పాలయ్యారు మరియు ఒకరు మరణించారు. రోజువారు కూడా అనారోగ్యం పాలయ్యారు మరియు ఒక గిరిజన నాయకుడు వాటిని తీసుకుని వారి ప్రాణాలు కాపాడింది. చంద్రుని కన్నీళ్లతో వారు సంతోషంగా ఉన్నారు. నయమైంది కాని అగిరి అసహనానికి గురయ్యాడు. పొందాలని అధినేత నుంచి బాణం వేయాలని డిమాండ్ చేశారు. చంద్రుని కన్నీళ్లు అతను నిరాకరించాడు మరియు అఘోరించాడు. అతనిపై దాడి ఒక పోరాటం ప్రారంభమైంది కాని చీఫ్ అంతకు ముందు వారందరికీ శాపం పెట్టాడు. అతను మరణించాడు. అందుకే అతను అగుయిర్ మరియు అతని ఆ రోజు సైన్యం నది నుండి తప్పించుకోలేదు. ఫ్రాంక్ తనలో ఎయిర్ పక్షాన్ని తీసుకోలేదు. పిచ్చి అందుకే శత్రువు అయ్యాడు. వారు తర్వాత లెక్కలేనన్ని సార్లు పోరాడారు. ఒక రోజు వరకు అతను ఒక గేర్ మరియు అతనిని మూసివేశాడు. ఒక గుహలో ఉన్న పురుషులు తరువాత ఫ్రాంక్ ఒక పడవను నిర్మించారు. మరియు మొత్తం పట్టణం అతనికి తెలియదు. మరోవైపు వారిని విడిపించినవారు. గిరిజన మహిళ మెగ్రెగర్ని పడవలో ఎక్కించుకుంది. అకస్మాత్తుగా చెట్టు వద్దకు చేరుకోవడానికి ప్రిన్స్ అక్కడికి చేరుకుంది. ఆ స్త్రీ లోపలికి దూకి ప్రిన్స్ మెగ్రెగర్ని అరెస్టు చేసినప్పుడు నీరు చాలా మందిని చంపేస్తానని మెగ్రెగర్ని హెచ్చరించాడు. అతను అలా చేస్తే ఒక బటన్ను నొక్కడం ద్వారా వ్యక్తులు అతని సోదరి ఎక్కడ ఉందో వారికి చెప్పవద్దు. ఫ్రాంక్ లిల్లీకి పడవ లిల్లీ గురించి బోధిస్తాడు. ఒకవేళ ఫ్రాంక్ ఏమి చేస్తాడో తెలుసుకోవాలనుకుంటోంది. శాపం ఎత్తివేయబడ్డాయి. అతను కలిగి ఉన్న వాటాలు. ప్రతిక్షణం అలా 1000 సార్లు జీవించాడు. అతను ఇప్పుడు శాంతితో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. అతను జీవించడానికి మరియు తన కొత్త జీవితాన్ని గడపడానికి. ఆమె రాకుమారుడు మెగ్రెగర్ని లిల్లీ ఎక్కడా అని అడుగుతాడు. ఉంది మరియు దానిలో ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దిశను లిల్లీ మరియు ఫ్రాంక్ చివరకు చేరుకుంటారు. మ్యాప్ ప్రకారం వారు ఎక్కడ కనుగొనగలరు. చెట్టు ఫ్రాంక్ దూకడం ద్వారా చూస్తుంది. లాగడానికి లివర్ ఉన్న నీరు. ఈతకు భయపడి లిల్లీకి ధైర్యం వచ్చింది. నీటిలో దూకడానికి ఆమె ఒక రాయిని నొక్కింది. లివర్ దగ్గర మరియు అది ఆమెను చుట్టుముట్టింది. కొద్ది కాలం తర్వాత ఫ్రాంక్ ఉంచిన పంజరం. ఆమెను ఉంచడానికి ఆమె నోటిలోని గాలి. అదే సమయంలో శ్వాస తీసుకోవడం లిల్లీ ఉంచుతుంది. ఆమె చివరకు మీటను తెరవడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని తెరుస్తుంది కానీ ఫ్రాంక్ డిస్ కనిపిస్తుంది. పిరాన్హా అతనిపై దాడి చేస్తుంది. లిల్లీకి నీటిలో స్పృహ తప్పింది కానీ తర్వాత మీట నొక్కితే నీటి మట్టం వస్తుంది. డౌన్ ఫ్రాంక్ ఆమెను స్పృహలోకి తీసుకువస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు చివరకు పొందారు. చంద్రుని కన్నీరు. లిల్లీ ఎక్కడికి చేరుకుంది. ఫ్రాంక్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ట్రైనింగ్ తర్వాత లండన్లో ఆమెతో నివసిస్తున్నారు. శాపం హఠాత్తుగా జలాంతర్గామి ఉద్భవించింది. సముద్రం నుండి యువరాజు వారందరినీ అరెస్టు చేస్తాడు. మరియు అతనిని చెట్టు వద్దకు నడిపించమని వారిని అడుగుతాడు. అతను బాణం తలని డిమాండ్ చేస్తాడు మరియు కదలడం ప్రారంభించాడు. చంద్రకాంతి పడే ఓడలో ప్రిన్స్ చాలా నిరాశ చెందుతాడు. చెట్టు చనిపోయిందని చూడండి. కానీ అతనికి తెలుసు లిల్లీ మరియు ఫ్రాంక్ కొన్ని తెలుసుకోవాలని తెలుసు. దానిని సజీవంగా ఉంచే మార్గం. ఫ్రాంక్ ప్రిన్స్ని అడుగుతాడు. అతను గైడ్ చేస్తే అతనికి ఒక పెడల్ ఇవ్వడానికి తన శాపాన్ని ఎత్తివేయాలనుకుంటాడు. ప్రిన్స్ అంగీకరించాడు. వారు గుహ. ఫ్రాంక్ చేరుకోలేకపోయారు. దాని గోడలపై ఏముందో చదవండి. లిల్లీ వస్తుంది. ఆమె చేసిన వాగ్దానానికి బదులుగా సహాయం చేయండి. ప్రిన్స్ ఆమెతో ఒక పెడల్ కూడా తీసుకుంటాడు. ఎవరిని పొందాలో వారు నిర్ణయించగలరు. అతను వారు చదివే ఒకటి మాత్రమే ఇస్తుంది. వంటి పెడల్ వ్రాత మరియు బాణపు తలని విచ్ఛిన్నం చేసింది. 2 ముక్కలు. ఒక పెడల్ ఉద్భవిస్తుంది. గోడపై ఉంచితే అది మొత్తం వెలిగిపోతుంది. చెట్టు అకస్మాత్తుగా పువ్వులతో వికసిస్తుంది. లై ఫ్రాంక్లో బుల్లెట్ను ఉంచాడు మరియు అతను చనిపోతున్నట్లు నటించి కిందపడి దాడి చేస్తాడు. ప్రిన్స్ మనుషులు మెగ్రెగర్ను కాపాడుతున్నారు. లిల్లీ త్వరగా పెడల్ పొందడానికి ప్రయత్నిస్తుంది. చంద్రుడు వెళ్లిపోయే ముందు చంద్రుడు దూరంగా ఉండటం ప్రారంభమవుతుంది మరియు చెట్టు ఎండిపోతుంది. మళ్లీ ఆమె ఒక పెడల్ మాత్రమే పొందగలిగింది. ప్రిన్స్ ఆమెకు పెడల్ ఇవ్వమని చెబుతాడు కాని ఆమె దానిని క్రిందికి విసిరి ఫ్రాంక్ దానిని పట్టుకుంది. అయితే యారీ మరియు అతని మనుషులు వారిపై కూడా దాడి చేస్తారు. యారీ ఫ్రాంక్తో పోరాడటానికి పడవ నడుపుతాడు. ప్రాక్సిమా మరియు మెగ్రెగర్లను విడిచిపెట్టారు. మెగ్రెగర్ లిల్లీది ప్రిన్స్ని కలుస్తాడు. వారిపై మళ్లీ దాడి చేస్తుంది. అందుకే మొదటిది. మెగ్రెగర్ అతనిని చాలాసార్లు కొట్టాడు. అకస్మాత్తుగా ఒక రాయి అతని మీద పడింది. అగిర్ ఫ్రాంక్ తనకు ఇవ్వమని అడిగే సమయంలో చనిపోతాడు. పెడల్ అతను తన ఖాళీ గుడ్డను చూపుతాడు. ఇప్పటికే మెగ్రెగర్కు పెడల్ను పంపారు.